నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శ్రీనివాస్ జిల్లా డైరీలో హెడ్లైన్స్ చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా కోనాయిపాలెంలో భువనేశ్వరి పర్యటన 70 రోజుల్లో మనమే గెలుస్తామన్న చంద్రబాబు సతీమణి. పివి నరసింహారావుకు భారతరత్న పట్ల హర్షం, కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పిన పివి సొంతూరు. మేడ్చల్ జిల్లాలో వాహనదారులకు అవగాహన, గట్కేసర్ వద్ద ఐఆర్బీ రోడ్డు భద్రతపై కార్యక్రమం. నరసాపురంలో ప్రాన్స్ చేపల రైతుల సదస్సు, జగన్ను గుండెల్లో పెట్టుకున్నారన్న రఘురాం. అల్లూరు జిల్లా మోతిగూడెంలో గంజాయి పట్టివేత, 50,000 రూపాయలు విలువైన 10 కిలోలు సీజ్. జిల్లా డైరీలో డీటెయిల్స్ చూసుకుంటే చంద్రబాబు అరెస్టు వార్త విని ఏపీలో మరణించారని వారి కుటుంబాలను ఆయన సతీమణి భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో పరామర్శిస్తున్నారు. ఇందులో భాగంగా భువనేశ్వరి ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం కోనాయిపాలెంలో పర్యటించారు. వనపర్తి మల్లికార్జునరావు కుటుంబానికి 3 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేశారు. చంద్రబాబుపై వైసీపీ సర్కార్ తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపిందని భువనేశ్వరి నిప్పులు చెరిగారు. 70 రోజుల్లో కురుక్షేత్రాన్ని ఎదుర్కొని మనమే గెలుస్తామన్నారు భువనేశ్వరి. అందరికీ తెలుసు ఈ నిజం గెలవాలి అనేది నేను ఎందుకు తీసుకున్నాను. చంద్రబాబు నాయుడు గారిని తప్పు కేసులు పెట్టి ఆయన్ని 53 రోజులు జైల్లో పెట్టారు. కానీ ఆయన జైల్లో ఉన్నా కూడా మీ అందరి గురించే ఆయనకి ఆలోచన, ఆయన బిడ్డల గురించి, తెలుగుదేశం బిడ్డల గురించి ఆయనకి ఆలోచన. చాలామంది ఆవేదనతో బాధతో మృతి చెందారు. అప్పుడు నన్ను పిలిచి ఆయన నాకు చెప్పారు, ప్రతి ఒక్కరికి నువ్వు వెళ్ళి ధైర్యం చెప్పి ఆర్థిక సాయం చేసి వాళ్ళకి తెలుగుదేశమే కాదు మన కుటుంబం వాళ్ళ కోసం ఉన్నామని వాళ్ళకి ధైర్యం నువ్వు ఇవ్వాలని. ఎన్టీఆర్ జిల్లా తోటముల వినగడప కట్టలేరు బ్రిడ్జ్ వద్ద వచ్చేది మేమే, బ్రిడ్జ్ కట్టేది మేమే అంటూ గంపలగూడెం జనసేన ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ ఫ్లెక్సీలో ప్రధాని మోదీ, చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోలు ముద్రించారు. ఏపీ, తెలంగాణ మారుమూల గ్రామాల నుంచి విజయవాడ, నూజివీడు వెళ్లేందుకు కట్టలేరు ప్రధాన రహదారిగా ఉందని జనసేన నేతలు అన్నారు. 10 ఏళ్లు టీడీపీలో ఉన్నప్పుడు ఈ బ్రిడ్జ్ నిర్మాణం కేసినేని నాని గుర్తు రాలేదా అన్నారు. పార్టీ మారగానే బ్రిడ్జ్ నిర్మాణం చేపడుతున్నట్లు గొప్పలు చెప్పడం ఏంటని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వచ్చేది మేమే, వచ్చేది మేమే. ఈ యొక్క ఇందులో భాగంగా ఇనగడప కట్టలేరు వంతెన కూలిపోయి 8 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి కూడా ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని అనేక పోరాటాలు చేశాము. జనసేన పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశాము. ప్రజా సంఘాలు చేసినాయి. ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని రాజకీయ పార్టీలు కూడా చేసినాయి. ఈ ప్రభుత్వం వచ్చి 4.5 సంవత్సరాల పైన 5 సంవత్సరాలు కావస్తున్నా కూడా అప్పుడే తిరువురు సభలో జగన్మోహన్ రెడ్డి గారు 26,000 కోట్ల రూపాయలు బ్రిడ్జికి శాంక్షన్ చేస్తున్నామని చెప్పి సంవత్సరంన్నర తర్వాత ఈ రోజున వచ్చి 4వ తారీఖున మొన్న దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడంతో ఆయన సొంతూరు వరంగల్ జిల్లా లక్నేపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఆలస్యంగా ఆయన భారతరత్న ప్రకటించడంతో కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పివి నరసింహారావు, రత్నబాయి సీతారామారావు దంపతులకు 1921 జూన్ 28న జన్మించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వంగరకు చెందిన రంగారావు, రుక్మిణమ్మ దంపతుల ఆయనను దత్తత తీసుకున్నారు. 1952లో రాజకీయ జీవితం ప్రారంభించిన పివి 1957లో తొలిసారి మంథని ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా, సీఎం, కేంద్ర మంత్రిగా, ప్రధానిగా పలు పదవుల్లో పివి రాణించారు.
స్థితప్రజ్ఞ, బహుభాషా కోవిదులు, అపర చాణక్యులు, పూర్వ భారత ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారి యొక్క జన్మస్థలం లక్నేపల్లి. ఎందుకంటే ఇది పివి గారికి అమ్మమ్మ గారి ఊరు కాబట్టి ఆడబిడ్డలు ఎప్పుడు కూడా తొలి సంతానం ప్రసవానికి తల్లిగారింటికి రావడం ఆనవాయితీ కాబట్టి అందులో భాగంగానే పివి గారు ఇక్కడ తమ అమ్మమ్మ గారి ఇంట్లో జన్మించడం జరిగింది. ఈరోజు చాలా సంతోషించేటువంటి యొక్క విషయం ఏంటంటే అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారం భారతరత్న భారత ప్రభుత్వం శ్రీ ప్రధాని మోడీ గారు ఈరోజు పివి నరసింహారావు గారికి ప్రకటించి తమ ప్రభుత్వం యొక్క గౌరవాన్ని చాటుకోవడం జరిగింది. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. ఈ సంతోషాన్ని మేము వ్యక్తం చేయాలంటే మా మాటలు సరిపోవు. చాలా మంచి ఫీలింగ్లో ఉన్నాం మేము. ఎందుకంటే ఒక అత్యున్నతమైనటువంటి వ్యక్తికి అత్యున్నతమైనటువంటి పురస్కారం లభించిన సందర్భం ఆలస్యమైన హైదరాబాద్ వనస్థలీపురం అటోనగర్లోని సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆఫీసు వద్ద విద్యుత్ మీటర్ల రీడింగ్ కార్మికులు ఆందోళన చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని వారు నినాదాలు చేశారు. 15 సంవత్సరాల నుండి స్వట్ బిల్లర్గానే బిల్లులు కొడుతున్న తమకు వేతనాలు పనికి తగ్గనట్టుగా ఇవ్వడం లేదన్నారు. ఆ జీతం కూడా ప్రతి నెల ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్లు నెరవేర్చే వరకు తాము మీటర్ల రీడింగ్ తీయబోమని కార్మికులు హెచ్చరించారు. ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. అయితే మమ్మల్ని ఏం చేస్తారంటే ఓన్లీ మీటర్ రీడర్ లాగానే చూస్తుర్రు. లైన్మెన్లు ఉండని ఈ యాజమాన్యం మమ్మల్ని పట్టించుకోవట్లేదు. అంటే ఇప్పుడు బిల్లులు అయిపోయిన తర్వాత వీళ్ళతో మనకు పని లేదు అన్నట్టు వదిలేస్తుర్రు. ఇప్పుడు కొత్తగా ఏమైందంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఈ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఈ గృహజ్యోతి పథకానికి మొత్తం కావాలి కాబట్టి ఇప్పుడు మేము ఎప్పుడు 500-600 బిల్లులు కొట్టేవాళ్ళం. అలాంటిది ఇప్పటికి తర్వాత ఫస్ట్ ఫోన్ నెంబర్, స్ట్రక్చర్ కోడ్ ఈ రెండే ఇవ్వడం జరిగింది. అప్పుడు 200-250 బిల్లులు కొట్టగలుగుతాం. మా డిమాండ్ ఏంటంటే ఒకటే, మమ్మల్ని ఆర్టిజన్గా గుర్తించాలి. గత 10-15 సంవత్సరాల నుంచి ఓన్లీ స్పాట్ బిల్లర్గానే బిల్లు కొడుతున్నాం. ₹1.80, ₹1.60 ఇస్తారు. అది ఎట్లా ఇస్తారు అంటే అర్థమే అవుతలేదు. ఈ ప్రాబ్లం ఏమిందంటే మాకు జీతం 3 నెలలకు ఒకసారి వస్తుంది 5,000. పట్నంకి వెళ్ళి ఈ ఊళ్ళకి వెళ్ళి వచ్చి పట్నం నుండి ₹6,000 రెంట్ కిరాయి అవుతుంది. మళ్ళీ బతకాలన్నా తిననీకి తిండి ఉండలేదు, ఏముంటలేదు. ఏం సమస్యలు ఏం పరిష్కారం. మేడ్చల్ జిల్లాలో వాహనదారుల భద్రతే లక్ష్యంగా ఔటర్ రింగ్ రోడ్డుపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఐఆర్బీ సంస్థ వివరించింది. ఐఆర్బీ సంస్థ గట్కేసర్ టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన రోడ్డు సేఫ్టీ కార్యక్రమంలో గట్కేసర్ ట్రాఫిక్ సిఐ కృష్ణంరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఓఆర్ఆర్పై పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రతి ఏటా అవగాహన ఏర్పాటు చేస్తున్నట్లు టోల్ మేనేజర్ రతన్ సింగ్ తెలిపారు. వాహనదారులు అతివేగం, అజాగ్రత్త, మద్యపానం వల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని ట్రాఫిక్ సిఐ కృష్ణంరాజు అన్నారు. కార్యక్రమం నిర్వహిస్తూ మన యొక్క గమ్యస్థానానికి చక్కగా చేరాలి అంటే మనం కొన్ని ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. ఎప్పుడైతే మనం ట్రాఫిక్ రూల్స్ పాటిస్తామో అప్పుడు మనం సురక్షితంగా మన యొక్క గమ్యస్థానానికి మనము చేరుతాము. మనతో పాటు ఎటువంటి వ్యక్తులను కూడా ఇబ్బంది పెట్టాము. ఎందుకంటే ఎన్నో యాక్సిడెంట్లు చూస్తున్నాం మనం. ఒక వ్యక్తి యొక్క తప్పిదం వల్ల ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిన రోడ్డు మీద ఎట్లుంటుందంటే మనం తప్పు చేస్తే మనకి ఇబ్బంది జరగదు, మనతో పాటు ఎదుటి వారికి ఇబ్బంది జరుగుతుంది. ఎంత కాన్షియస్గా ఉండాలంటే రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు తప్పు చేస్తే మనకే ఇబ్బంది జరిగింది అనుకోండి, నో ప్రాబ్లం. కానీ మనతో పాటు అమాయకులైన వాళ్ళు ఎంతోమంది యువత, ఎంతోమంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కాబట్టి రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు చాలా కాషనరీగా ఉండాలి. అదేవిధంగా ప్రేమికుల దినోత్సవాన్ని బజరంగ్ సేన బహిష్కరించింది. ఈ విష సంస్కృతిని వదిలి భారతీయ సంస్కృతిని ప్రతి ఒక్కరూ అవలంబించాలని తెలంగాణ బజరంగ్ సేన అధ్యక్షుడు ఎన్ఆర్ లక్ష్మణ్ రావు పిలుపునిచ్చారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు తెలియకుండా ఇతరుల పరిచయాలతో తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని లక్ష్మణ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 14న యువతీ యువకులు కలిసి కనిపిస్తే వారి తల్లిదండ్రులకు పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తామన్నారు. అవసరమైతే పెళ్లి కూడా అక్కడే జరిపిస్తామని హెచ్చరించారు. లక్ష్మణ్ రావు
बजरंग सेना का तेलंगाना अध्यक्ष हूँ मैं आपके सामने एक सूचना देने आया हूँ। वैलेंटाइन डे बैंड करने के लिए बजरंग सेना आगे खड़ा हुआ है। हम पूरे बजरंग सेना की टीम वाले पूरे जहाँ माल पे कहाँ क्या क्या प्रोग्राम हो रहे वो माल वालों को, पब वालों को और खास करके गार्डनों में जिधर भी कोई भी दिखे उनके माँ बाप को फोन करके पकड़ा देंगे जोड़ियों को। ये वैलेंटाइन डे अपना वेस्टर्न कल्चर का है, अपना कल्चर नहीं है। जो भी है आप बैंड कीजिए और ये सब जाने से अच्छा भक्ति करो, पूजा पाठ करो, ये वैलेंटाइन मनाना बंद कीजिए। और ये बजरंग सेना की ओर से ये शॉपिंग मॉल्स पबों के अंदर बहुत टू मच चल रहा है और पबों के अंदर तो अभी वो ऑफर चल रहे थे 1+1 ऑफर, ये सब पूरे बैंड कीजिए। ये वेस्टर्न कल्चर की अपने पर मतलब कमिश्नर साहब से विनती है कि कमिश्नर साहब ये पबों के अंदर 2 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని జగిత్యాల జిల్లాలోని ఆశా వర్కర్లు జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. నెలల తరబడి జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారం అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు 18,000 ఫిక్స్డ్ వేతనంతో పాటు ఈఎస్ఐ, పీఎఫ్ ఉద్యోగ భద్రత కల్పించాలని ఆశా వర్కర్లు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆఫీసు ముందర మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాల ధర్నా చేస్తాం. దీనికి కారణం ఏంటిదంటే 13-16 సంవత్సరాల గోలే మేము ఆశా వర్కర్ గా పనిచేస్తున్నాం. అనేక పని భారం పెంచిండ్రు, పని ఒత్తిడికి గురై మా ఆశాలు బీపీ షుగర్ వచ్చి కూడా కొంతమంది డెత్ అయిన వాళ్ళు ఉన్నారు, ఆటొచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కనీసం దానికి పనికి తగ్గ పారితోషికం లేదు. మాకు ఫిక్స్డ్ జీతం కావాలని మేము ఎన్నో రోజులుగా పోరాటం చేస్తున్నాం. మేము చేసినా గానీ మాకు దానికి ఫలితం లేకుండా మాకు ఇప్పుడు డిసెంబర్, జనవరి నుండి 2 నెలల నుండి జీతం లేదు. ఆ జీతం లేక మేము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అయినా గానీ పని చేసుకుంటూ మేము పోరాటం చేస్తున్నాం. మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే మా పని భారాన్ని తగ్గించాలి. నేను ప్రతి నెల 2 ఏఎన్సీలు గవర్నమెంట్ డెలివరీ 1 ఉండాలని మమ్మల్ని ఒత్తిడి చేస్తాను. మాకు అది మాత్రం రద్దు చేయాలి. ఈ రోజు మన జగిత్యాల జిల్లా సమస్యలు పరిష్కరించాలని, తమకు ఇవ్వాల్సిన వేతనాలు చెల్లించాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ వద్ద ఆశా వర్కర్లు ధర్నా నిర్వహించారు. డిసెంబర్, జనవరి నెలల పారితోషికాలు వెంటనే చెల్లించాలి అని డిమాండ్ చేశారు. ప్రతి నెల 2వ తేదీన ఆశాలకు పారితోషికాలు చెల్లించాలన్నారు. పారితోషికం లేని అభయహస్తం, మహాలక్ష్మి తదితర అదనపు పనులను ఆశాలతో చేయించకూడదని చెప్పారు. ఈ ధర్నాలో సిఐటియు నేతలు పాల్గొన్నారు. తమ సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కలెక్టరేట్లో వినతి పత్రం అందజేశారు. ముప్పై సంవత్సరాలు బట్టి గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అందిస్తామన్న పరిస్థితి. వీళ్ళకి పారితోషికాలు అనే పేరు మీద పారితోషికాలు లేని పనులు అనుకుంటా పారితోషిక 750 రూపాయలు ఇస్తామని చెప్పి 2,000 నుంచి 3,000 రూపాయలు కూడా ఇవాళ ఆశా వర్కర్లకు వస్తున్న పరిస్థితి కనపడుతుంది. అందుకని చెప్పేసి మేము ఫిక్స్డ్ వేతనం కావాలా, 18,000 రూపాయలు కనీస వేతనం కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. 18,000 రూపాయల జీతం కావాలి. పెండింగ్లో ఉన్న 2 నెలల పారితోషికాలు తక్షణం విడుదల చేయాలి. లేదంటే రేపు జరిగే పల్స్ పోలియో 3వ తారీఖున జరిగే పల్స్ పోలియోని. కర్నూలు జిల్లా బనగాలపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎస్ఆర్బీసీ కాలనీ సమీపంలోని బుడగ జంగాల కాలనీలో అక్రమ కట్టడాలను రెవెన్యూ అధికారులు తొలగించారు. ఈ సందర్భంగా పోలీసులు భారీగా మోహరించారు. కాగా తమకు సహాయం ఇస్తే అన్నీ తొలగిస్తామని ప్రజలు వేడుకున్నారు. అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని కలెక్టరేట్ ఆదేశాలు ఇచ్చారని ప్రజల విజ్ఞప్తిని అధికారులు పట్టించుకోలేదు. ఈ సందర్భంగా ఎస్ఆర్బీసీ కాలనీలో కాసేపు ఉద్రిక్త నెలకొంది. ముందు పీకేసి ముందంతా పని పెట్టండి. అదే పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ఆక్వా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఆక్వా రైతులకు రొయ్యలు, చేపలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా మంత్రి సిదిరి అప్పలరాజు, ఏపీ ఆక్వాకల్చరల్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ రఘురాం నాయుడు, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు పాల్గొన్నారు. జగన్ అధికారంలోకి రాగానే ఆక్వా రైతులకు లబ్ధి చేకూర్చే కార్యక్రమాలు చేశారని రఘురాం నాయుడు అన్నారు. ఆక్వా రైతులు సీఎం జగన్ను గుండెల్లో పెట్టుకున్నారని చెప్పారు. ఏ విధంగా ఇప్పుడు మాట్లాడుతున్నాయి. మొన్న నేను చూసా
పాలకొల్లో నిమ్మల రామనాయుడు గారు నిన్న అసెంబ్లీలో ఆత్మ కుదేలేని చెప్పడం విన్నా. ఆత్మ కుదేల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మరంగం పట్ల చూపిస్తున్నటువంటి గౌరవాన్ని అభిమానాన్ని చూసి వాళ్ళకి గుండెల్లో రైలు పడుతున్నాయి తప్ప ఆత్మ రైతులందరూ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆయన గుండెల్లో పెట్టుకోవడం జరిగింది. అలాగే గతంలో మీరు గమనించండి, పొద్దున్న రేటు తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆశా వర్కర్లు ప్రదర్శన నిర్వహించి ధర్నా చేపట్టారు. గ్రామ పంచాయతీ ఆఫీస్ నుండి మెయిన్ రోడ్ మీదుగా ప్రదర్శన నిర్వహించారు. కనీస వేతనం 26,000 చెల్లించాలని, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు ఆశాలుగా మార్చాలని, ప్రభుత్వ సెలవులు వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. 10 లక్షల రూపాయల గ్రూప్ ఇన్సూరెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని, 62 ఏళ్లకు రిటైర్మెంట్ వర్తింపజేయాలని కోరారు. పిహెచ్సి 67 మంది ఆశాల తరపున తూర్పుగోదావరి జిల్లా ఆశాల తరపున మాట్లాడుచున్నాను. మా డిమాండ్స్ ఏంటంటే కనీస వేతనం ఇవ్వాలని మేము కోరుచున్నాము. రిటైర్మెంట్ బెనిఫిట్లు, అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్లు, అలాగే కోవిడ్లో మరణించిన వారికి ఆశా వర్కర్లకి ఇన్సూరెన్స్ 5 లక్షలు ఇవ్వాలని మేము కోరుచున్నాము. మా డిమాండ్ల కొరకు నిన్న 8వ తారీఖున చలో విజయవాడ వెళ్ళడం జరిగింది. దాని తరపున ధర్నా కూడా మమ్మల్ని చేయనీయకుండా చాలా అక్రమైన అరెస్టులు చేయడం జరిగింది. కనీసాలని అమ్మఒడి అని ఏది కూడా మాకు వర్తింపు చేయట్లేదండి. 10,000 జీతాలతోటి ధరలు పెంచేసేసి ఇంటద్దరు కట్టుకుంటూ పిల్లల్ని పోషించుకుంటూ ఇవన్నీ చేయాలంటే మా బోటోళ్ళకి ఎంత కష్టపడుతుందండి. సీఎం జగన్మోహన్ గారు ఈ విషయాలు కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మీరు మా యందు దయించి మీరు రాగానే 10,000 చేశారు, కరెక్టే కాదని అనట్లేదండి. ఇప్పుడు ఈ ధరలు పెంచేశారు, 10,000 ఏ బోటుకు వస్తాయి ఒక్కసారి ఆలోచించండి సార్. మా పరిస్థితి మేము ఎంత ఇబ్బందులు పడుతున్నామో మీరు ఒకసారి గ్రహిస్తారనేసి నేను నా పర్సనల్ బాధలు కూడా నేను మీకు చెప్పుకోవాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో కూడా నేను ముందుకు వచ్చి మాట్లాడటం జరుగుతుందండి. 2 పిల్లలతోటి ఇంటద్దరు కొట్టుకుంటూ 10,000 జీతంతో ఏ బోటుకి సరిపోవట్లేదు సార్. అయ్యి కొంచెం మా యందు దయించి ఇస్తారా కనీస వేతనం. అల్లూరు జిల్లా మోతిగూడెంలో వాహన తనిఖీల్లో భాగంగా 50,000 రూపాయల విలువ గల 10 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలీసులు ముమ్మరం వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో స్కూటీలో తరలిస్తున్న గంజాయిని సీజ్ చేసి 2 నిందితులను అరెస్ట్ చేశారు. అల్లూరు జిల్లా సీలేరు నుండి గంజాయిని స్మగ్లర్లు మహబూబాద్కు తరలిస్తున్నట్లు మోతిగూడెం ఎస్ఐ గోపాలరావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు గోపాలరావు చెప్పారు. ఒడిశాలోని బరంపురం నుంచి ఇచ్చాపురం మీదుగా పూణేకు తరలిస్తున్న 72 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మరో 2 అరెస్ట్ చేసినట్లు ఇచ్చాపురం సీఐ ఇమాన్యుయల్ రాజు తెలిపారు. ఒడిశాకు చెందిన 3 మహిళలు, ఒక వ్యక్తి 4 బ్యాగులతో గంజాయిని నింపి కోనర్ ఎక్స్ప్రెస్ ఎక్కేందుకు వచ్చారన్నారు. గంజాయి స్మగ్లర్లు 20,000 ఇస్తే విడిచిపెడతామని బెదిరించిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ను కూడా అరెస్ట్ చేసినట్లు సీఐ వెల్లడించారు. చిదంబరేశ్వర ఆలయం దగ్గర ఆ పక్కనే రావి చెట్టు కింద కొంతమంది ఆడవాళ్ళు, మగవాళ్ళు అక్కడ ఉన్నట్లు, వాళ్ళ పక్కన సూట్ కేసులు, బ్యాగులు ఉన్నట్లు, అది గంజాయికి సంబంధించిన వాళ్ళు ఏమోనని అనుమానంతో మాకు అత్యంత విశ్వసనీయులైనటువంటి ఇన్ఫార్మెంట్స్ ఇచ్చిన సమాచారం మేరకు మా ఎస్ఐ గారు ఇమీడియట్గాను స్పందించి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ గారు అయినటువంటి ఎంఆర్ఓ గారికి తెలియపరిచి వారి సిబ్బందిని రమ్మని కోరితే స్పందించి ఎంఆర్ఓ గారు వచ్చారు. అదేవిధంగా విఆర్ఓస్ని తీసుకుని వచ్చారు. ఎస్ఐ గారు అందరూ కలిసి అక్కడికి వెళ్ళి వెరిఫై చేస్తే అక్కడ 4 సూట్ కేసులు, 4 బ్యాగులు ఉన్నాయి. అక్కడ 3 ఆడవాళ్ళు, ఇద్దరు ఆడవాళ్ళు, ఒక 3 ఉన్నారు. అందులో 2 ఆడవాళ్ళు, ఒక మగవాడు, ఒక చిన్న బేబీ 2 years ఫిమేల్ చైల్డ్ కూడా ఉంది. వెళ్ళి వెరిఫై చేసి వీళ్ళు అడిగి వాళ్ళని ఎంక్వైరీ చేసి అక్కడ ఉన్న మెటీరియల్ని చెక్ చేస్తే దాంట్లో గంజాయి ఉంది. వెంటనే అక్కడ ఆల్రెడీ తీసుకుని తూకం వేసి చూస్తే 72 కేజీలు గంజాయి. అది ఈ 72 కేజీలు గంజాయి. వరంగల్లో 2 రోజుల వ్యవధిలో 2 కిడ్నాప్ ఘటనలు కలకలం రేపాయి. దూపకుంట వసంతపురం దారిలో 2 రోజుల వ్యవధిలో కుమారస్వామి బాబును ఆగంతకులు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే కిడ్నాపర్ల నుండి త్రుటిలో కుమారస్వామి బాబు తప్పించుకున్నారు. నడిచి వెళుతుండగా దారిలో ఒకేసారి 4 2 వీలర్లపై వచ్చి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. దూపకుంట ఎస్సీ కాలనీ ఉంటుంది. అక్కడ నుండి దాటిన తర్వాత అట్లా మళ్ళీ వసంతపురం రోడ్ వస్తారు. ఆ వసంతపురం రోడ్డుకు ముందు రాకముందే ఒక 2 వ్యక్తులు అటొక్కరు ఇటొక్కరు కన్నులు అని ఉంటుంది. ఒకటి తాడు చెట్టు, అక్కడ తాళ్ళు ఎక్కుతారు. కళ్ళు గిట్లు వచ్చిన అనుకొని వాళ్ళని నేను అంత పట్టించుకోలేదు. తర్వాత
కొద్ది దూరం అయినాక ఒక లేడీ వెనక కూర్చున్నది, తెల్ల డ్రెస్ పంజాబ్ డ్రెస్ వేసుకున్నది. ఒక వ్యక్తి పొడుగున్నాడు, అతను జుట్టు కట్టుకున్నాడు పైకి, దాదాపుగా 6 ఫీట్లు ఉంటాడు ఆయన. వాళ్ళు వచ్చి మాస్క్ ఇట్లా బాంధవని హిందీలో మాట్లాడినాడు. పని పోతుంటే నలుగురు వచ్చి ఎంటబట్టి అందుకోబోయాటే రేపటి ఉరికొచ్చి సాగు సత్యనే అని ఉరికొత్తంటే మళ్ళీ ఒక చిల్లలు ఆగానే మళ్ళీ వచ్చి మళ్ళీ ఎంబడి తిరిగిలు బొయ్యబాబు ఉరికొచ్చిన కంపల పడ్డ ముళ్ళని కుసుకపోయినాయి. నలుగురు ఇస్తులు నిలబడ్డారు, తిరిగి అనబడితే. దేశంలో తొలిసారిగా సిలిండర్లలో గంజాయి తరలిస్తున్న అంతరాష్ట్ర ముఠాలోని నలుగురిని మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏపీ నుండి యూపీలోని ఆగ్రాకు కార్లలో గ్యాస్ సిలిండర్లో ముఠా సభ్యులు గంజాయి నింపి తీసుకెళ్తున్నారు. మేడ్చల్ జాతీయ రహదారిపై పోలీసుల తనిఖీలలో వారు అనుమానాస్పదంగా పట్టుబడ్డారు. వారి నుండి 65 కేజీల గంజాయి, 2 కార్లు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ నితికా పంత్ వెల్లడించారు. 65 కేజీ గాంజా తరలిస్తున్నారు. దాని సంబంధి 4 అరెస్ట్ చేశాము. పేరు అరవింద్ చౌదరి, అభిషేక్ తోమర్, ఆశీష్ కుష్వాహా, ఆకాష్ సోలంకి. 2 వెహికల్ స్విఫ్ట్ డిజైర్ లో గాంజా దాచారు. డ్రైవర్ సీట్ కింద కుషన్లు, ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ కూడా కింద కుషన్లు, బ్యాక్ డిక్కీలో ఒక సిఎన్జి సిలిండర్. కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ జిల్లాలలో బైకులు దొంగిలించిన నిజాంపూర్ శశాంక్, ఇరుగట్ల సందీప్, షేక్ హైమద్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు నిజామాబాద్ జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. నిజామాబాద్లోని నిజాం సాగర్ చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న ముగ్గురిని విచారించినప్పుడు నేరం అంగీకరించినట్టు ఎస్పీ వెల్లడించారు. నిందితుల నుండి 40 లక్షల విలువైన 29 బైకులు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. Splendor and 1 TVS Star City. So total 29 vehicles are involved in theft of these 29 bikes. Our side, our request is anybody has lost their vehicles etc. immediate ga report cheyandi. And inkoka rendu general thing I want to tell on this occasion. Chestunnam. I think New Year appudu kuda we had discussed this issue in our press meet. Irregular number plates toti chaala bikes tirugutunnayi. So ante oka number koncham కవర్ చేయడము, ఇర్రెగ్యులర్ నంబర్ ప్లేట్స్ తోటి తిరగడం. ఇవి జిల్లా డైరీ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.